60 ఏళ్ల తర్వాత మనం పిల్లలకు నచ్చకపోవడానికి కారణమేమిటి? హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? 60 ఏళ్ల తర్వాత మనమే మారిపోతామా? లేక మన పిల్లలే మారిపోతారా? చిన్నప్పుడు మన కోసం తమ జీవితాన్నే అంకితం చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నారు? ఎందుకు కొంతమంది పిల్లలకు 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులు భారంగా అనిపిస్తున్నారు? దానికి కారణం కేవలం పిల్లలేనా? లేక తెలియకుండా తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు కూడా ఉన్నాయా? ఈ వీడియోలో ఎవరినీ తప్పుపట్టడం కాదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు గౌరవంగా, ఆత్మ గౌరవంతో ఎలా జీవించాలి, పిల్లలతో మంచి బంధాన్ని ఎలా కొనసాగించాలి అనే విషయాలను జీవితంలోని నిజమైన అనుభవాలతో తెలుసుకుందాం. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు చేసే మొదటి పొరపాటు పిల్లల జీవితాన్ని ఇంకా తమ చేతుల్లోనే ఉంచాలని ప్రయత్నించడం. అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యాలి, మా కాలంలో ఇలా ఉండేది అని ప్రతి విషయంలో సలహాలు ఇవ్వడం మొదలవుతుంది. సలహా ఇవ్వడం తప్పు కాదు, కానీ ప్రతి నిర్ణయంలో జోక్యం చేసుకోవడం మాత్రం పిల్లలకు ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు ఇప్పుడు వారి కుటుంబం, వారి బాధ్యతలు, వారి ఆలోచనలు వాళ్లకుంటాయి. వారు తీసుకునే ప్రతి నిర్ణయం మనకు నచ్చకపోవచ్చు, కానీ అది వారి జీవితం. కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ పేరుతో నియంత్రించడానికి ప్రయత్నిస్తారు, కానీ పిల్లలు దాన్ని ప్రేమగా కాకుండా ఒత్తిడిగా భావిస్తారు. అప్పుడు ఇద్దరి మధ్య దూరం నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, చిన్నప్పుడు పిల్లలకు నడవడం నేర్పించిన తల్లిదండ్రుల గొప్పతనం పెద్దయ్యాక వారు నడిచే దారిని గౌరవించినప్పుడే మరింత పెరుగుతుంది. ప్రేమ అంటే ప్రతి అడుగునా పట్టుకొని నడిపించడం కాదు, అవసరమైనప్పుడు వెనక నిలబడి ధైర్యం ఇవ్వడం కూడా ప్రేమే. 60 ఏళ్ల తర్వాత చాలామంది తల్లిదండ్రులు చేసే మరో పెద్ద పొరపాటు నా ప్రపంచమంతా నా పిల్లలే అని అనుకోవడం. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత స్నేహితులను దూరం చేసుకోవడం, తమకు ఇష్టమైన పనులను వదిలివేయడం, ప్రతి నిమిషం పిల్లల చుట్టూనే తిరగడం మొదలవుతుంది. మొదట్లో అది పిల్లలకు ప్రేమగా అనిపించవచ్చు, కానీ కొంతకాలానికి వాళ్లకు వారి వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, పిల్లలు, బాధ్యతలు ఉంటాయి. ప్రతి క్షణం తల్లిదండ్రుల కోసం సమయం ఇవ్వడం వారికి సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు కొందరు తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు, నేను మీకోసం జీవితాంతం కష్టపడ్డాను, ఇప్పుడు మీకు నా కోసం కొంచెం సమయం కూడా లేదా అని. ఈ మాటల్లో బాధ ఉంటుంది, కానీ పిల్లల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. వృద్ధాప్యంలో పిల్లలను ప్రేమించండి, కానీ మీ జీవితాన్ని పూర్తిగా వాళ్ల మీద ఆధారపడేలా మార్చుకోకండి. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి, మీకు ఇష్టమైన పనులు చెయ్యండి, కొత్త విషయాలు నేర్చుకోండి, స్నేహితులతో మాట్లాడండి, మీ జీవితానికి మీరే విలువ ఇవ్వండి. ఎందుకంటే తన జీవితాన్ని తాను ఆనందంగా గడిపే తల్లిదండ్రులను పిల్లలు మరింత గౌరవిస్తారు. కానీ తమ సంతోషం మొత్తం పిల్లలపైనే ఆధారపెట్టుకునే తల్లిదండ్రులు తరచూ నిరాశకు గురవుతారు. ప్రేమ బంధాన్ని బలపరుస్తుంది, కానీ అతిగా ఆధారపడడం ఆ బంధంపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుంది. 60 ఏళ్ల తర్వాత కొంతమంది తల్లిదండ్రులు చేసే మరో పెద్ద పొరపాటు ఏమిటంటే తమ దగ్గర ఉన్నదంతా పిల్లల పేరున రాసేయడం. ప్రేమతో ఇస్తారు, నమ్మకంతో ఇస్తారు, మన పిల్లలే కదా అని ఆలోచిస్తారు. కానీ జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆస్తి మొత్తం ఇచ్చేసిన తర్వాత కొందరు తల్లిదండ్రులు చిన్న చిన్న అవసరాల కోసం కూడా పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది పిల్లలు చెడ్డవాళ్ళు కాబట్టే కాదు, పరిస్థితులు, బాధ్యతలు, మనుషుల ఆలోచనలు కాలంతో పాటు మారవచ్చు. అందుకే వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్రం చాలా ముఖ్యమైనది. మీ అవసరాలకు సరిపడా డబ్బు, మీ పేరుపై కొంత ఆస్తి, అత్యవసర పరిస్థితులకు ఒక భద్రత, ఇవి మీ ఆత్మగౌరవాన్ని కూడా కాపాడతాయి. గుర్తుంచుకోండి, పిల్లలకు ఇవ్వడం తప్పు కాదు, కానీ మీ జీవితాన్ని కష్టాల్లో పడేసేంతగా ఇవ్వడం మాత్రం తెలివైన నిర్ణయం కాదు. పిల్లలకు ప్రేమను ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, అవసరమైనప్పుడు సహాయం చేయండి, కానీ మీ వృద్ధాప్యం గౌరవంగా ఉండేలా మీ భవిష్యత్తు గురించి కూడా ముందుగానే ఆలోచించండి. ఎందుకంటే మన చేతిలో ఆర్థిక స్వతంత్రం ఉన్నంతకాలం మన మాటకు కూడా విలువ ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత పిల్లలకు మనం నచ్చకపోవడానికి అసలు కారణం వయస్సు కాదు, కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోకపోవడమే. ప్రతి తరం ఆలోచనలు మారుతాయి, జీవన శైలి మారుతుంటుంది, ప్రాధాన్యతలు మారుతాయి, కానీ మనం మాత్రం
మా కాలంలో అని గతాన్నే పట్టుకొని ఉంటే పిల్లలకు మనతో మాట్లాడడం కూడా కష్టంగా అనిపించవచ్చు. పిల్లలు మనల్ని గౌరవించాలి అంటే ముందుగా వారి జీవితాన్ని గౌరవించాలి. వారి నిర్ణయాలను వినాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేస్తే కోపంతో కాదు, అనుభవంతో అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా మన ఆనందం కోసం పూర్తిగా పిల్లల మీదనే ఆధారపడకుండా మనకంటూ ఒక జీవితం ఉండాలి. గుర్తుంచుకోండి, వృద్ధాప్యం బలహీనత కాదు, అది జీవితానుభవాల సంపద. ఆ సంపదను ప్రేమతో పంచితే పిల్లలు మన దగ్గరకు వస్తారు. అధికారం చూపిస్తే నెమ్మదిగా దూరం అవుతారు. అందుకే 60 ఏళ్ల తర్వాత కూడా పిల్లలకు ఇష్టమైన తల్లిదండ్రులుగా ఉండాలంటే ప్రేమను తగ్గించకండి, కానీ అర్థం చేసుకునే మనసును మాత్రం మరింత పెంచుకోండి. 60 ఏళ్ల తర్వాత పిల్లలకు మనం నచ్చకపోవడానికి కారణం వయసు కాదు, ప్రేమ తగ్గిపోవడం అసలే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే. తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, పిల్లలను ప్రేమించండి, కానీ మీ జీవితాన్ని పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడేలా చేసుకోకండి. పిల్లలు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మీకు వృద్ధులుగా కనిపిస్తున్న వాళ్ళే ఒకప్పుడు మీకోసం తమ యవ్వనాన్ని, తమ కలలను, తమ ఆనందాన్ని త్యాగం చేసిన మనుషులు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఎక్కువగా కావలసింది డబ్బు కాదు, ఒక ఆప్యాయమైన పలకరింపు, కొన్ని నిమిషాల సమయం, ఎలా ఉన్నావు అని అడిగే ఒక ఫోన్ కాల్, అంతే. గుర్తుంచుకోండి, చిన్నప్పుడు మీ వేలిని పట్టుకొని నడిపించిన చేతిని పెద్దయ్యాక ఎప్పుడూ వదిలేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.